నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 20, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఈస్టర్ సండే. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 29 నిమిషములకు. ఈరోజు తిది సప్తమి సాయంత్రం 6 గంటల 56 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉదయం 11 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము రాత్రి 8 గంటల 4 నిమిషముల నుండి రాత్రి 9 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 49 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 39 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 56 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 29 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారి 4 గంటల 24 నిమిషముల నుంచి 5 గంటల 12 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 43 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసినట్టయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి. మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా డబ్బులు రావడము, ఏ పని చేసినా ధనానికి సంబంధించి విశేషంగా కలిసి వస్తుంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొంత వృధా ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు బేరీజు వేసుకోండి, ఏది పనికొస్తుంది ఏది పనికిరాదు అని. అయితే వ్యాపార ఉద్యోగ రంగాల్లో చూసిన వాళ్ళకి అధికారులతో ఒప్పందాలు మంచిగా ఉంటాయి. మీ యొక్క ప్రాజెక్టులో ముందడుగు వేసే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు చూసినట్టయితే కనుక నూతనంగా పెట్టుబడులకు ఈరోజు శ్రీకారం చుట్టండి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజును అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కని ఆరోగ్యం ఉంటుంది. శారీరకంగా శక్తి ఉంటుంది. ఉత్సాహంగా యాక్టివ్గా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడిని ఆరాధించండి. సూర్యనామాన్ని జపం చేసుకోండి. ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 18 సార్లు చదువుకోండి. ఎక్కువగా అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే డబ్బు వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడము, ఏది పడితే చేసేయడము చేయకండి. ధనానికి సంబంధించినటువంటి ఒప్పందాల మీద కూడా, అగ్రిమెంట్ల మీద కూడా, చెక్కుల మీద కూడా సైన్ ఈరోజు చేయకండి. మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క జీతాలు ఆలస్యంగా ఇచ్చే అవకాశం ఉంది. ఇతరుల సహాయం మీరు కోరే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. పెట్టుబడులు చూసుకున్నట్టయితే పెట్టుబడులు కాకుండా పొదుపుకు సంబంధించినటివి చూసుకోండి. అంటే సేవింగ్స్కి దృష్టి పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ మీద కాకుండా. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఉత్కంఠత, డిప్రెషను, అశాంతి కనిపిస్తోంది. నిద్ర లేనితనం కూడా గోచరిస్తోంది. అసలు ఆరోగ్యపరంగా ఏమీ బాలేదు, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము, ఈరోజు వినాయకుడికి అభిషేకం చేసే ప్రయత్నం చేసుకోండి. మంత్రము ఓం వక్రతుండాయ నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే ఖర్చులు ఎక్కువగా కనబడుతోంది. అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాలకు మారే అవకాశము, అంటే స్థానచలనాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెడతారో ఆ ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. పెట్టుబడులు చూసినట్టయితే లాంగ్ టర్ము, అంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో సంబంధించిన పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈరోజు ద బెస్ట్ డే. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా అయితే మాత్రం ఈరోజు చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసికంగా చాలా చక్కగా ఉండబోతోంది. అనుకూలంగా ఉంటారు, యాక్టివ్గా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేయండి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే కనుక ధనప్రాప్తిలో అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అంటే
మీరు ఖర్చులు ఎక్కువగా కనబడతాయి ఈరోజు. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే బిజినెస్లో కొత్త ఒప్పందాలు జరుగుతాయి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈ ఒప్పందాలు మీకు ఉత్తర మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అయితే పెట్టుబడులు చేయాలి అంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేసుకోండి. ఏదో గబుక్కన వెళ్ళిపోయి నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మీరు పెట్టుబడులు కొత్త ప్రాజెక్ట్స్ మీద, పాత వాటి మీద ఎలాగో కొనసాగుతూ ఉంటుంది, కొత్తగా వాటి మీద జాగ్రత్తలు తీసుకుని లీగల్గా చెక్ చేసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే వెన్నుకు సంబంధించినటువంటివి, కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణ మంత్రాన్ని తప్పనిసరిగా చూసుకోండి. ఎందుకంటే వెన్నుపూసకి, ఎముకలకి, కాళ్ళకి సంబంధించిన ప్రమాదాలు కానీ ఆపరేషన్స్ కానీ దానికి తీసుకువెళ్ళేది కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించిన శాంతి చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. మంత్రం ఇస్తున్నాను, ఓం కుజాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.